జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై నమ్మకంతో ఉండి ఏఎంసీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు జుత్తుగ నాగరాజ్. గత వైసీపీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్ పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. తాను ఏఎంసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టగానే రైతుల కష్టాలు నేరుగా తెలుసుకుని సేవలందిస్తానంటున్న ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జుత్తుగ నాగరాజ్తో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇటు ఉండి నియోజకవర్గంలో ఇటు పార్టీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న జుత్తుగ నాగరాజు గారికి అయితే ఇటు ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అయితే పదవి వరించింది. అయితే తను 2021 నుంచి పార్టీలో ఉంటూ ఇటు నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలోపేతంగా తన వంతు కృషి చేశారు. ఇటు ఇంటింటికి జనసేన కార్యక్రమం కూడా తను నియోజకవర్గం అంతా పర్యటించారు. అలాగే 70 గ్రామాలకు ఇటు గ్రామ కమిటీలను కూడా వేయటంలో తన ముందంజలో ఉన్నారు. తాజాగా తనకు పదవి రావడానికి తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా మిమ్మల్ని నియమించినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఎందుకంటే మా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండెదల పవన్ కళ్యాణ్ గారు మరి నా మీద పూర్తి విశ్వాసంతో ఈరోజు అత్యంత ప్రతిష్టాకరమైన ఉండి నియోజకవర్గ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు మరి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉండి నియోజకవర్గంలో 2 మార్కెట్ యార్డ్ కమిటీలు ఉండడం జరిగింది. ఒకటి ఉండి, అలాగే రెండోది ఆకివీడు. మరి ఈ 2 నియోజకవర్గాల్లో కూడా మరి బీసీలకి సముచిత స్థానం గౌరవం ఇచ్చారు. ఇక్కడ జనసేన తరపుని మరి చెట్టపల్లి సామాజిక వర్గం నుంచి వచ్చిన నాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం ఇవ్వడం, అలాగే తెలుగుదేశం కూటమి తరపున కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు. రెండోది ఆకివీడు కూడా మరి గౌడ సామాజిక వర్గం నుంచి కూడా ఆకివీడు ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ కూడా 2 కూడా మరి ఈరోజు బీసీలకి ఈ న్యాయం చేశారని నేను భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి కూడా నేను జనసేన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా మీద ప్రత్యేకమైన అభిమానంతో మరి నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం, అలాగే నియోజకవర్గంలో ఉన్న ఇవి మా 72 గ్రామాల్లో కూడా మేము జనసేన పార్టీ గ్రామ కమిటీలు వేయడం, అలాగే మండల కమిటీలు కానివ్వండి, నియోజకవర్గంలో మేము సుమారు 40 గ్రామాల్లో నేను డోర్ టు డోర్ ప్రసారం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మా సింహలో గాజు గ్లాస్ గుర్తును ప్రతి ఇంటికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదండ్ల మనోహర్ గారికి, మా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారికి ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టిలో ఉండడం, ఈ రోజు నాకు ఈ పదవి రావడానికి కూడా నేను కష్టపడ్డ కష్టం. అలాగే మా ఉండి నియోజకవర్గంలో 4 మండలాల అధ్యక్షులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు, జన సైనికులు, ఏర్ మహిళలు అందరూ కూడా మేము ఈ 40 గ్రామాల్లో పర్యటించినప్పుడు నాకు ప్రతిరోజు కూడా వారు పూర్తిగా మద్దతు పలికి నా యొక్క ప్రయాణంలో వారు కూడా నాకు పూర్తిగా సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు మార్కెట్ యార్డ్ని ఏ విధంగా బలోపేతం చేయాలని అనుకుంటున్నారు? మార్కెటింగ్ యార్డు పూర్తిగా బలోపేతం చేస్తాం. ఎందుకంటే నేను గతంలో 2014లోనే నేను ఏఎంసీ వైస్ చైర్మన్గా నేను పనిచేయడం జరిగింది. నాకు కొంత అనుభవం ఉంది. అలాగే ఉండి మార్కెటింగ్ యార్డ్కి పూర్తి ఆదాయ వనరులు ఉన్నాయి. ఇటు చెక్ పోస్టులు కానివ్వండి, సెస్సులు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ఆక్వా రైతాంగం కానివ్వండి, రొయ్యలు ఫ్యాక్టరీలు కానివ్వండి, అన్నిటి మీద ఈ యొక్క మార్కెటింగ్ యార్డ్కి సుమారు 16-18 కోట్ల దాకా ఆదాయం వచ్చే వనరులు ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా ఉండి మార్కెటింగ్ యార్డ్కి సంబంధించిన రైతాంగానికి మేలైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తాము. అలాగే వాళ్ళ పొలాలకు వెళ్ళే పొంత రోడ్లు కూడా మరి ఏర్పాటు చేయడానికి కూడా మేము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పూర్తి సహాయ సహకారం అందించి వారికి ప్రతి మరి సార్వాక్ కానీ, దాల్వాక్ కానీ, ఇటు జింకు, అలాగే మందు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అవి గతంలో కూడా మేము 2014లో కూడా ఇచ్చాము. అలాగే ఇప్పుడు కూడా మరి రైతులకి అన్ని విధాలుగా కూడా మేము ఉపయోగపడతాం. ఈ రైతులకు కావాల్సిన మరి ట్రాక్టర్లు కానివ్వండి, పవర్ స్ప్రేయర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మననే మరి ఎమ్మెల్యే గారు మేము కూడా సబ్సిడీ మీద మరి రైతులకు అందించడం జరిగింది. మున్ముందు కూడా రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము. అలాగే ఉండి మార్కెటింగ్ యార్డ్ ద్వారా మరి అత్యధిక లాభాలు వచ్చే విధంగా దాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి మరి ఆ మార్కెటింగ్ యార్డ్ రైతులకి కావాల్సిన అక్కడ గోను సంచులు కానివ్వండి, బరకాలు కానివ్వండి, అక్కడ ఆరబోసుకోవడానికి అన్ని విధాల వసతులు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా రైతులకి అందుబాటులో ఉండే విధంగా మేము తీర్చిదిద్దుతామని తెలియపరుస్తున్నాం. రానున్న కాలంలో ఇటు నియోజకవర్గంలో జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసేందుకు మీ వంతు మరింత కృషి చేసే అవకాశం ఉందంటారు?
తప్పనిసరిగా ఇప్పటికే మనం ఉండి నియోజకవర్గంలో బాగా బలపడ్డాము. ఇటు తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్కి ఏమాత్రం తగ్గకోకుండా ధీటుగా మేము ఉన్నాము. ఈరోజు ఉండి నియోజకవర్గంలో మన జనసేనకి 60 నుంచి 70,000 ఓటింగు మాకు ఉంది ఈరోజు. ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో అన్ని వర్గాలు కూడా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక విధి విధానాలు ఈరోజు ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన పర్యటనలు మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ఇవాళ గిరిజన ప్రాంతాల్లో కూడా సందర్శించి ఎక్కడ నక్సలైట్లు ఉంటారన్నా కూడా భయపడకోకుండా ఆయన ప్రాణాలు సైతం తెగించి ఈరోజు అన్ని మూలాలకు కూడా వెళ్ళి అక్కడ కావలసిన వసతులు రోడ్లు కానివ్వండి, అలాగే త్రాగునీరు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అక్కడ ఏ అయితే వసతులు కావాలో అన్నీ కూడా ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు మారుమూల గ్రామాలు గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో కూడా పర్యటించి ఆయన చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. ఇవాళ ఆయన మీద ఉన్న అభిమానంతో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతం అవుతుంది. అలాగే ఉండి నియోజకవర్గం ప్రత్యేకంగా చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుండి చాలామంది సర్పంచులు కానివ్వండి వీరందరూ కూడా మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా మేము ఇప్పుడు జనసేన పార్టీలోకి తీసుకుని ఉండి నియోజకవర్గంలో ఇంకా మున్ముందు ఇంకా బలోపేతం చేసి ఈ ఉండి నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా మరింత బలోపేతం చేస్తానికి మేమంతా కూడా సన్నద్ధమయ్యాము. దీనికి అలాగే ఉండి నియోజకవర్గంలో మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్న మా జిల్లా అధ్యక్షులు కొట్టుకులపూడి గోవిందరావు గారికి మరి ఆయనకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే తను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తను ప్రతి గ్రామంలో జనసేన ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం కూడా తను ఘనంగా నిర్వహించానని, అలాగే 70 గ్రామాలకు గ్రామ కమిటీలు కూడా తన ఆధ్వర్యంలో వేయటం జరిగిందని పార్టీ అధిష్టానం తనను గుర్తించి ఈరోజు ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా తనకు బాధ్యతలను అయితే అప్పచెప్పే పరిస్థితి అయితే పార్టీ అధిష్టానం తీసుకుందని ఇటు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జనసేన పార్టీ ఇటు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుక నాగరాజు గారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ఉండి.